ఎన్టీఆర్ తర్వాత కమ్మ కులస్తులకు రాజకీయంగా అత్యధికంగా పదవులిచ్చిన నేత కేసీఆర్ మాత్రమే అన్నారు బీఆర్ఎస్ నేత నల్లమోతు భాస్కర్ రావు. బీజేపీ ఎంపీ సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలపై ఆయన వివరణ ఇచ్చారు. కమ్మ కులస్తులకు ఎన్నో నామినేటెడ్ పదవులను కేసీఆర్ ఇచ్చారని, ఖమ్మం జిల్లాలో నామా నాగేశ్వరరావు, తుమ్మల, పువ్వాడ అజయ్ వంటి నేతలకు పదవులు ఇచ్చిన విషయాన్ని మర్చిపోవద్దన్నారు. దీనిపైన అపోహలు సృష్టించడానికి ఈ తయారైన సీఎం రమేష్ గారి మాటల్ని తప్పనిసరిగా మనం అందరం ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే కేటీఆర్ గారు అసలు అయితే మీరు ఒకసారి చూడండి, ఎన్టీ రామారావు ప్రభుత్వంలో తప్పితే తిరిగి తెలంగాణ గడ్డ మీద 6-7 నాయకుల్ని, ఖమ్మ నాయకుల్ని తయారు చేసిన గడ్డ ఒక కేసీఆర్కే దక్కింది. అది ఒక నిజంగా ఖమ్మ వాళ్ళు కనుక లోపల కోపం ఉంటే, ఖమ్మ వాళ్ళు అక్కర్లేదనుకుంటే అసలు 7 మంత్రివర్గంలో 7 ఎమ్మెల్యేలకి స్థానం తెలంగాణలో కమ్మ సామాజిక గెలిచింది. ఒక 7 ఇక్కడ ఒక తెలంగాణలో నేను చెప్పి మనం చేస్తున్నాం. పువ్వాడ అజయ్ గారికి 2018లో నుంచి 23 వరకు మంత్రి చేసినారు. నామా నాగేశ్వరరావు గారు పార్లమెంటరీ మెంబర్ చేసినారు. పార్లమెంటరీ నాయకుడికి, కమ్మ నాయకుడికి, మరి తెలంగాణ వాళ్ళ కమ్మలకు వ్యతిరేకమైన కమ్మ నాయకుడికి పార్లమెంటరీ నాయకుడు 2012 నుంచి 24 దాకా ఆయన చేసినాడు. తాతా మధుకి ఖమ్మంలో ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి చేయటం జరిగింది. ఆయన జిల్లా అధ్యక్షుడు కూడా ముగ్గురికి ఖమ్మం మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ముగ్గురికి జిల్లా అధ్యక్ష పదవులు కూడా ఇచ్చినారు ఖమ్మాలకి. మరి ఖమ్మం జిల్లాలో తుమ్మల నాగేశ్వరరావు గారు 14 ఊడిపోయి ఇంట్లో పడుకుంటే తీసుకొచ్చి ఆయన 14 ఓడిపోయి ఇంట్లో పడుకుంటే అప్పుడు ఓడిపోయి ఇంట్లో పడుకుంటే తీసుకొచ్చి మంత్రి ఇచ్చి, అంటే ఎంత గొప్ప దార్శనికకు ఇదే నిమిషం ఖమ్మాలకు వ్యతిరేకమైన దానికి మరి నువ్వు మాట్లాడే మాటలకు దీన్ని బట్టి సిగ్గు